ఇది కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్కి వచ్చింది. అంటే 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 3:4:8 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ కార్లు ఒకే దూరాన్ని ప్రయాణించడానికి తీసుకునే సమయాల నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే సమయాల నిష్పత్తి అంటే జాగ్రత్తగా వినండి అమ్మా, ఎప్పటికైనా టైమ్స్కి రివర్స్ ఏముంటుంది, టైంకి యొక్క రివర్స్కి ఏముంటుంది, స్పీడ్ ఉంటుంది. మళ్ళీ స్పీడ్కి రివర్స్ ఏముంటుంది, టైం ఉంటుంది. అంటే ఇది స్పీడ్ యొక్క రేషియో 3:4:8 3:4:8. చాలామంది రివర్స్ కదా అని దీన్ని 8:4:3 రాస్తారు, 8:4:3 రాస్తారు. ఎప్పుడైనా అట్లా రాయదు. వీటి అన్నిటికీ ఎల్సిఎం ఎంత అమ్మ, ఎల్సిఎం ఎంత 24. ఇది ఎంతలో పోతుంది, 8లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది, 6లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది, 3లో పోతుంది. అంటే ఇప్పుడు టైం యొక్క రేషియో ఎంత, 8:6:3. ఎట్లా అంటే ఇప్పుడు జాగ్రత్త, అందరూ ఒకే దూరాలు పోతే 8:3 ఎంత 24, 6:4 ఎంత 24, 3:8 ఎంత 24. డిస్టెన్స్ అంతా సేమ్. ఎప్పటికైనా ఎల్సిఎం తీయాలి. అందరు ఏం చేస్తారు, 1/3, 1/4, 1/8 తీస్తారు. అట్లా ఏం తీయద్దు, డైరెక్ట్ ఎల్సిఎం తీసి ఇది ఎంతలో క్యాన్సిల్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఇది ఇచ్చినా అదే, టైం ఇచ్చి స్పీడ్ ఇచ్చినా కూడా అంతే చేయాలి. ఓకేనా?